మేషరాశి వారు మార్చి 1, 2, 3 తేదీల్లో చక్రం తిప్పబోతున్నారు. వీరికి దశ తిరగబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మార్చి నెల 1, 2, 3 తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి దశ ఏ విధంగా తిరగబోతోంది? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మీరు కోరుకున్నది ఏదైనా ఉంటే ఈ సమయంలో మీకు దక్కుతుంది. శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మేలు. గొప్ప శుభకాలం నడుస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో చాలా చక్కటి ఫలితాలు కలిగి ఉంటారు. ఒక్క శుభవార్త కూడా మీరు వింటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు గురి చేస్తాయి. అధికారులతో పెద్దలతో కూడా కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వలన సమస్యలు తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శివారాధన చాలా చక్కటి ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. వీరు ఏ పని చేపట్టినా సరే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నారండి. ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి వారికి 2025 ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆర్థిక సంవత్సరం రాశి ఫలం ప్రకారం మేషరాశి వారికి నూతన సంవత్సరం ఆశాకిరణాన్ని తెస్తుంది. ఈ సంవత్సరం అనేక పెద్ద విజయాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీరు అన్ని ప్రయత్నాల్లో అపారమైన విజయాన్ని పొందుతారు. మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. పనిచేసే నిపుణులకు కొత్త ప్రమోషన్ కూడా లభించనుంది. మీరు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. దేవగురువు యొక్క 3వ ఇంటి నుండి బృహస్పతి సంచారం మీరు మీ యొక్క పనిని తాజాగా చేస్తే మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారంలో మీకు అన్నయ్యలు లేదా మీ యొక్క తండ్రి గారి మద్దతు లభిస్తుంది. సంవత్సరం ప్రారంభం మీ జీవితంలో ఆర్థిక ఆనందాన్ని తెస్తుంది. వ్యాపార విస్తరణకు మరియు కొత్త మార్గాలను పొందుతారు. ఈ సంవత్సరం మీరు వ్యాపార భాగస్వామ్యం చేయాలి అని అనుకున్నట్లయితే అది ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. కాబట్టి మీరు ముందుకు సాగవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా మంచి అవకాశాలు తెస్తుంది. 10వ ఇంటి నుండి రాహు సంచారం వలన భారీ ఆర్థిక లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం చివరిలో మీకు వివిధ వనరుల నుండి తగినంత ద్రవ్య లాభాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మీకు పెరుగుదల అనేది ఉంటుంది లేదా మీ డబ్బు చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి. షేర్ మార్కెట్లో సంబంధం ఉన్న వ్యక్తులు విజయం సాధిస్తారు కూడా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా శుభ సమయము. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిలో మంచి డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సంవత్సరం మీకు అపారమైన సంపదను సంపాదించవచ్చు. ఈ సంవత్సరం మీరు ఎటువంటి అనవసరమైన సవాళ్లు కూడా ఎదుర్కొనవద్దు. పనిని సజావుగా పూర్తి చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. మీ పనులన్నీ కూడా స్వయంచాలకంగా పూర్తి అవుతాయి. 2025 సంవత్సరం మధ్యలో మీకు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం కళా, సాహిత్యం, సంగీతం మరియు పరిశోధనలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా పరిశోధనలతో నిండుతుంది. కీర్తిని పొందుతారు. మీ ఆర్థిక స్థితి చాలా బలంగా కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ యొక్క పాత అప్పులను కూడా వదిలివేయవచ్చు. మీరు మరింత నమ్మకంగా
గర్వంగా ఈ సమయంలో భావిస్తారు. మహిళలకు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి అనేకమైన బంగారు అవకాశాలను తెస్తుంది. ఈ సంవత్సరం మీరు కోరుకున్న పొదుపును పెంపును కూడా పొందవచ్చు. మీరు ఖచ్చితంగా దానిలో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచిది జరుగుతుంది. విద్యారంగంలో మీ కృషికి శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క పనికి మీరు ప్రశంసలు పొందుతారు. ఆస్తి వ్యవహారాల్లో పాల్గొన్న వ్యక్తులకు సమయం శుభప్రదంగా మారుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా పొందుతారు. ప్రతిరోజు కూడా సూర్యునికి నీరు అర్పించడం మంచిది. సమాజంలో మీకు కొంత గౌరవం కూడా ఉంటుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాను కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వారి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘనకార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అచంచలమైన నిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా పెంపొందుతుంది. ముక్కుసూటిగా ఆవేశముగా మాట్లాడేస్తారు, కానీ కొంచెం కూడా వీరు ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకున్న నాయకత్వం వహించుట వీరి జీవ లక్షణం. లక్ష్య సాధన ఎంత త్యాగంకైనా సీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి జన్మతా నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖలో చక్కగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్రీయ చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయ నందు సమర్థులై వ్యవహరించగలుగుతారు. వీరికి ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయండి. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలగనుంది. ఈ రాశి వారు క్రీడల నందు కూడా చక్కగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడవచ్చు. ఈ మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి ఎంతో మేలు జరుగుతుంది. రాశివారు కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి తగదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా భయంతో పనిచేస్తారు, కానీ వీరి ఇంటి అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.